మీనాకి ఒక్కసారిగా రోహిణి గురించి మొత్తం నిజం తెలిసిపోయింది. మీనా వస్తుంది అని చూసుకోకుండా రోహిణి వాళ్ళ అమ్మతో మొత్తం మాట్లాడుతూ ఉంటుందన్నమాట. మీరు ఎందుకు వచ్చారు అసలు ఇక్కడికి, నాకున్న ప్రాబ్లమ్స్ చాలావా, మీరు మరలా ఎందుకు వచ్చారు అని. అయితే ఆమె చెప్తుంది, యాక్సిడెంట్ అయిందని ఎవరో ఫోన్ చేశారమ్మా, ఎంతైనా తల్లి మనసు కదా, ఉండబట్టలేకపోయాను అని చెప్తే, నీకు అవసరమా, నాకు ఇక్కడ 100 ప్రాబ్లమ్స్ ఉన్నాయి, వాడెవడో ఫోన్ చేస్తే మీరు ఎలా నమ్ముతారు అంటే, నేను ఆఖరికి మీనాకు కూడా ఫోన్ చేశానమ్మా అని చెప్పుకుంటూ ఉంటుంది. అయితే మీనా అడుగుతుంది. మీనా విని రోహిణి అక్కడి నుంచి వెళ్ళిపోయిన తర్వాత, మీకు ముందే తెలుసు కదమ్మా రోహిణి, కానీ ఎందుకు తెలియనట్టు యాక్టింగ్ చేస్తున్నారు, నాకైతే అర్థం కావడం లేదు, దాచుతున్నట్టున్నారు అన్నట్టు అడిగినా కూడా మౌనంగా ఉంటుంది. ఇక అందరూ కలిసి దీపావళి చేసుకుంటూ ఉంటారు. రవి దూరం నుంచి అందరూ సంతోషంగా చేసుకుంటున్నారు, నేను ఒకటే ఫ్యామిలీలో లేను అని బాధపడుతూ ఉంటాడు. అయితే ఈ మనోజుండి చింటూని చూసి, ఎవరో కన్నబిడ్డ కదా, వాడేంటి ఇంటి మనవడు అన్నట్టు తెగ హ్యాపీగా పండగ చేసుకున్నాడు, నాకు నచ్చడం లేదు అంటూ తల్లి కొడుకులు మాట్లాడుకుంటారనమాట. చింటూ చిన్నపిల్లలకి టపాసులు కాల్చడం అంటే ఇష్టం కదా, ఇక వెళ్ళి ఇవన్నీ చేస్తూ ఉంటే ఈ ప్రభావతి తిడుతుంది. ఇట్రా అన్నట్టు కసిరి తనని చేయి పట్టి పక్కకు లాగేస్తూ ఉంటుంది. ఇక ఆ టపాసుల సౌండ్లతో చింటూ భయపడిపోతే ఒక్కసారిగా అండి రోహిణిలో ఉన్న తల్లి మనసు కదిలిపోతుంది. వెంటనే పరిగెత్తుకుంటూ వెళ్ళి చింటూ అని తన దగ్గర తీసుకుంటుందన్నమాట. అలా చేయడము అందరూ ఒక్కసారిగా షాక్ అయిపోతారు, ప్రభావతి కానీ అందరూ. ఇక బాలు ఉండి, పార్లరమ్మ ఏదో నీ సొంత కొడుకున్నట్టు దగ్గరకు తీసుకున్నావు ఏంటి అన్నట్టు అడుగుతాడనమాట. అప్పుడు మీనానే కవర్ చేస్తుంది. మీనానే దగ్గరుండి వాళ్ళకి, చిన్నపిల్లాడు కదండి, ఎవరికైనా అలాగే అనిపిస్తుంది, ఏమైపోతుంది ఏమో అన్నట్టు కవర్ చేస్తుంది. అప్పుడు రోహిణి వాళ్ళ అమ్మ అర్థం ఈయన చాలా మంచి అమ్మాయి, నిజం తెలిసినా కూడా అడిగితే ఎక్కడ బాధపడతాము అని బాలుకి తనే సమాధానం చెప్పుకుంటుంది.